ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ అవగాహన వాకథాన్. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ ఆదివారం ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్లోని కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు సాగింది. యునైటెడ్ బై యూనిట్ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ సహకారం అందించింది. ఈ వాకథాన్ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గౌరవ అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, క్యాన్సర్ బాధితులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్పొరేట్ భాగస్వాములు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 5,000 మందికి పైగా ఈ వాకథాన్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. క్యాన్సర్కు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయడం, క్యాన్సర్ నివారణపై అవగాహన పెంపొందించడం, ముందస్తు గుర్తింపు ద్వారా సకాలంలో చికిత్స అందించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ వాకథాన్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే దానిని జయించవచ్చని, ప్రజలంతా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవగాహన, సకాలంలో వైద్యం అందించడం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. అందమైన విశాఖపట్నం బీచ్ తీరంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ డాక్టర్ మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, సూపరింటెండెంట్ ఆఫ్ కేజీహెచ్ ఐవాణి గారు, ప్రిన్సిపల్ సంజయ్ రాణి గారు, డిఎంహెచ్ఓ జగదీశ్వర గారు, మై పార్టీ కొలీగ్స్ పరశురాం రాజు, రంగమామ శ్రీనివాస్ గారు, డాక్టర్ రవికిషోర్ గారు, ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంత పెద్ద సంఖ్యలో ఒక మంచి కార్యక్రమం కోసం ఇవాళ ఉదయాన్నే ఇక్కడికి విచ్చేసిన విశాఖపట్నం పట్టణ ప్రముఖులకి, సమాజహితం కోరుకున్న అందరికీ కూడా నమస్కారాలు. క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకప్పుడు పెద్ద మహమ్మారిగా ఉండేవి. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద హ్యూమన్ కైండ్. క్యాన్సర్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 18% మరణాలు కేవలం క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్నాయి. మన జనాభా కారణం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మనం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటున్న దేశాల్లో 3వ స్థానంలో ఉన్నాం. నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా 18% మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటే మన దేశంలో కూడా 9.93 అంటే 10% మంది దాదాపు క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు. అంతటి తీవ్రత ఇవాళ క్యాన్సర్ కారణంగా. క్యాన్సర్ని గుర్తించకపోతే సరైన సమయంలో మరణం సంభవించవచ్చు, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవచ్చు, ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా ఛిద్రం కావచ్చు. ఇటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించవచ్చు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు 40% ఆఫ్ ది క్యాన్సర్ ఆర్ ప్రివెంటబుల్. సో ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఏమున్నాయో వాటిని గుర్తించడం, ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టడం, లేదా అర్లీ డిటెక్షన్ చేసిన తర్వాత వాటి సరైన చికిత్స అందించి ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ ICMR రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 15,60,000 క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో 8,70,000 మంది మరణించారంటే మీరు అర్థం చేసుకోండి. ఒకే సంవత్సరంలో 8,70,000 మంది వివిధ క్యాన్సర్ కారణంగా మరణించారంటే ఎంతటి తీవ్రత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన కలిగించి మొదటిగా అనేక కార్యక్రమాల దాకా గతంలో చూసాం. మనం పింక్ సఖీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ గౌతమి అనే సినిమా యాక్ట్రెస్ మీకు తెలుసు, షీఈ్ క్యాన్సర్ సర్వైవర్. ఆమెను అంబాసిడర్గా పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. నేను మీ అందరికీ నేను గర్వంగా చెప్పగలుగుతున్నది ఏదంటే, నేను ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను నియమించిన తర్వాత నేను మొట్టమొదటిగా సంతకం చేసిన
ఫైల్ ఏంటయ్యా అంటే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద మొట్టమొదటిగా నేను సంతకం చేయడం జరిగింది. ఎందుకు ఫ్రీ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది? ముందు నివారణ అవగాహన కల్పించాలి, నివారణ చర్యలు జరిపించాలా, అర్లీ డిటెక్షన్ చేయాలా, లేదంటే ఏదైనా స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి సరైన చికిత్స అందించి తద్వారా ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. అందుకని ఓరల్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఉచితంగా ఇవాళ ఫ్రీ స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0లో క్వాలిటీ సరిగా లేకపోతే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 4.0లో మళ్ళీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా టార్గెటెడ్ పాపులేషన్ ఆఫ్ 4.10 4,10,00,000కి జనాభాకి క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉంటే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇవాళ 1,40,00,000 మందికి ఆల్రెడీ చేశాం. దాంట్లో 18 సంవత్సరాలు నిండిన మగ ఆడ ప్రతి ఒక్కరు కూడా ఓరల్ క్యాన్సర్ కి పరీక్షలు నిర్వహించడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం, ఇంటి దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం.